ఒక డాటాని తీయడం జరిగింది. ఆ డాటాలో ఈ కార్మికులు లేరు. ఆ డాటా నుంచి ఈ కార్మికులను తొలగించబడ్డారు. ఈ కార్మికులంతా ఫేక్ కార్మికులుగా ఇవాళ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీడీడీ అధికారులు, కమిషనర్ సంబంధించినటువంటి ఆఫీసులో ఏమాత్రం ఈ వర్కర్స్ కోసము వీళ్ళు వర్కర్స్ ఉన్నారు, వీళ్ళని కూడా యాక్టివేట్ బేస్ నుంచి తొలగించి కనీసం అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేద్దామనేటటువంటి ఆలోచనతో లేనటువంటి పరిస్థితి వల్ల ఉంది. ఈ వర్కర్స్ గత అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతోని ఏజెన్సీల ఒత్తిడి మధ్య ఇవాళ నకనకలాడుతుంటూ పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. ఈ వర్కర్స్కి కూడా సంబంధించి ఇవాళ అనేక జిల్లాల్లో 49 జీవో నెంబర్ కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 3,000, 4,000, 5,000 ఇచ్చి పని చేయించుకుంటా ఉన్నారు. 49 జీవో నెంబర్ ప్రకారంగా ఇవాళ హాస్టళ్లలో పనిచేసే నైట్ వాచ్మెన్, డే వాచ్మెన్లకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉపాధి కల్పించాలి. కానీ కేవలం 10,000 రూపాయలు ఇచ్చి ఇవాళ హాస్టల్ వాచ్మెన్లతో పని చేయించుకుంటా ఉన్నారు. అట్లాగే కుక్కలకు సంబంధించి ఇవాళ హెడ్ని కౌంట్ చేసి వేతనాలు చెల్లిస్తున్నారు. దాంట్లో కూడా ఏజెన్సీల దోపిడీ విపరీతంగా ఉంది. ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. అదేవిధంగా ఒక హాస్టల్కు శానిటైజేషన్కి సంబంధించినటువంటి జీవో ఇవాళ 49 ఏం చూపిస్తూ ఉంది, ఒక కార్మికురాలకు ఒక కార్మికునికి 12,000 రూపాయలు ఇవ్వాలని చూపిస్తూ ఉంది. కానీ ఇవాళ 5,000, 6,000 ఇచ్చి ఇవాళ పనులు చేయించుకుంటా ఉన్నారు. ఒక పక్క జీవో నెంబరు 49 పని చేయలేదు. అదేవిధంగా గవర్నమెంట్ ఇతర అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చినట్టు ఇవాళ జీవో నెంబర్ 60 కూడా ఇవాళ అమలు కానటువంటి పరిస్థితి ఉంది. జీవో నెంబర్ ప్రధానంగా ఐఎఫ్టీ తరఫున ఇవాళ ఈ వర్కర్స్ని కూడా డాటాలో ఇవాళ సేకరించాలి. మొత్తము ఈ వర్కర్స్ని కూడా అవుట్సోర్సింగ్ వర్కర్లుగా గుర్తించాలి. జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించి ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని చెప్పి ఇవాళ యాక్టివిటీ బేస్ ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించి కనీసం అవుట్సోర్సింగ్ పద్ధతిని చేయాలని చెప్పి, అదేవిధంగా వంట సెక్షన్లో చేసేటటువంటి వాళ్లకు ఇన్సూరెన్స్ పద్ధతిని కూడా కల్పించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.